మొన్న కూడా కళ్యాణ్ సార్ అన్నాడు సునీల్ గారు మంచోడే అన్నాడు. ఇంత మంచితనంతో మళ్ళా రాజకీయంలో అంటే చాలా మంది అంటూ ఉండరు, మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ, సునీల్ రాజకీయాల్లో ఉన్నాడు కానీ రాజకీయాలు తెలియవు, సో ఇంత మంచిగా ఉంటే సక్సెస్ అవడాన్ని అంటూ ఉండేవాళ్ళు. సో అది కూడా నాకు బాగా కసి పెంచింది. ఎందుకంటే మన ఇదే నేచర్తో మనం ఎలా ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా తప్పకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ చేయొచ్చని ప్రూవ్ చేయాలి అందరికీ. ఎందుకంటే రాజకీయాలు అంటే చాలా మందికి రాజకీయ నాయకులు అందరూ ఇలా ఉంటారు అలా ఉంటారని కొంచెం బ్యాడ్ ఒపీనియన్ కొంతమంది మీద ఉంది. అది మొత్తం మీద అందరి మీద పడే విధంగా ఉంటుంది. సో మనం మంచోళ్ళు రాజకీయాలు చేయొచ్చు, మంచిగా కూడా ఉండొచ్చు అన్నది కూడా వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. మనం డెమాన్స్ట్రేట్ చేయాలి ప్రజలు. ఇప్పుడు అంటే మరి మీరు కూడా ఏం సర్టిఫికెట్ చూపెట్టారు జగన్ సార్కు? ఉండాలి కదా, నేను కూడా ఇంత చదివినా అనేది. మరి అవతలలో చూపెట్టినప్పుడు మీరు కూడా చూపెట్టాలి. అవతలలో చూపెట్టలేదు కాబట్టి ప్రాబ్లంకి వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నా క్వాలిఫికేషన్స్ కానీ నా చరిత్ర అంతా పూర్తిగా ఆయనకున్న ఇంటెలిజెన్స్తో కూడా వెరిఫై చేయించుకున్నారు. నా చదువుకు వచ్చేటప్పటికి నేను ఎంబీఏ చేశాను అనమాట యూకేలో. మళ్ళీ మేమైతే సర్టిఫికెట్ అడగము, మా గోడ మీద కూడా ఉంటుంది ఇంట్లో. ఫస్ట్ వచ్చిన సర్టిఫికెట్, ఫస్ట్ వచ్చిన ఆదాయము ఇట్లా. అంటే నేను చెప్పే ప్రతి మాటకి, నేను చేసే ప్రతి యాక్షన్కి ఒక విట్నెస్ అంటే ఉంటుంది ఏదో రూపాన. ఇప్పుడు నేను ఈ ప్రాంతం అంటే నాకు 7 నియోజకవర్గాల్లో నా బంధువులు, నా మిత్రులు, మాకు ఆస్తులు అన్నీ ఉన్నాయి. ఎవరో మాట్లాడారు కదా అని మనం నిరూపించుకోకర్లేదు, కానీ కొందరు వాళ్ళ ఉద్దేశాలు ఆలోచనలు వేరుగా ఉంటాయి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.